హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. భారత రాజ్యాంగం అమలులోకి వచ్చిన తేదీ ఏమిటి? ఏ. ఆగస్టు 15, 1947. బి. జనవరి 26, 1950. సి. అక్టోబర్ 2, 1949. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ బి. జనవరి 26, 1950. భారత రాజ్యాంగాన్ని రచించిన కమిటీ చైర్మన్ ఎవరు? ఏ. జవహర్లాల్ నెహ్రూ. బి. ఎంఎన్ రాయ్. సి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ సి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగం మొత్తం ఎన్ని భాగాలు కలిగి ఉంది? ఏ. 22. బి. 25. సి. 24. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ. 22. రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కులను ఏ భాగంలో పేర్కొన్నారు? ఏ. భాగం 2. బి. భాగం 3. సి. భాగం 4. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ బి. భాగం 3. భారత రాజ్యాంగంలో మొదటి సవరణ ఏ సంవత్సరంలో జరిగింది? ఏ. 1951. బి. 1950. సి. 1949. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ. 1951. భారత రాజ్యాంగంలో ఎన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి? ఏ. 6. బి. 7. సి. 8. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ. 6. భారత రాజ్యాంగం యొక్క మౌలిక నిర్మాణాన్ని ఎవరు ప్రకటించారు? ఏ. సుప్రీంకోర్టు. బి. లోక్సభ. సి. రాజ్యసభ. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ. సుప్రీంకోర్టు. భారత రాజ్యాంగం ఆధారంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఏ శక్తిని ఎమర్జెన్సీ శక్తి అంటారు? ఏ. ఆర్టికల్ 352. బి. ఆర్టికల్ 356. సి. ఆర్టికల్ 360. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ ఏ. ఆర్టికల్ 352. భారత రాజ్యాంగం రాసిన భాషలు ఎన్ని? ఏ. 1. బి. 2. సి. 3. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ బి. 2. భారత రాజ్యాంగం ప్రకారం అత్యధిక అధికారం ఎవరికి ఉంది? ఏ. రాష్ట్రపతి. బి. ప్రధానమంత్రి. సి. పార్లమెంట్. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఆన్సర్ ఇస్ సి. పార్లమెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.